హాయ్ అండి. 4 కట్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను. మీరు కూడా చూడండి. కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఒళ్ళు, బుర్ర 2 దగ్గర పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఫినిషింగ్ మట్టుకి చాలా బాగుండిద్ది కుట్టిన తర్వాత. ఇది మనమే కుట్టామా అనిపిస్తుందనమాట. మీరు కూడా నేర్చుకోండి, స్టిచ్ చేసుకోండి. కట్ వర్క్ అనేది ఒకేసారి రాదు. ఫ్యూజింగ్ మట్టుకి కంపల్సరీ వేయాల్సి వస్తుంది. బ్లౌజ్ పీస్ వేశాను నేను. పట్టు ఫ్యాబ్రిక్కి బ్లౌజ్ పీస్ వేశాను, బకరం వేశాను, అంటే ఫ్యూజింగ్ పేపర్ అనమాట. లోపల మళ్ళీ క్లాత్, లైనింగ్ క్లాత్ వేసాను బకరానికి. అలా ఇన్ని వేస్తేనే స్టిఫ్గా ఉంది. కొంతమంది అయితే ఫ్యూజింగ్ పేపర్ కూడా వేయకుండా స్టిచ్ చేసేస్తున్నారు. అలా వేయకూడదు, పాడైపోయిద్ది బ్లౌజు. చక్కగా ఇవన్నీ వేస్తే స్టిఫ్గా ఉండి, వేసుకున్న తర్వాత కూడా వాష్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉండిద్ది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటాను. ఇలా ఐరన్ బాక్స్ మట్టుకి తక్కువలోనే పెట్టుకొని హీట్ ఐరన్ చేసుకుంటాను. మళ్ళీ పట్టు ఫ్యాబ్రిక్ కదా, పాడైపోయినాయి అనుకో మామూలుగా ఉండదు మనకి. అందుకని లైట్గా హీట్లో పెట్టి ఐరన్ చేసుకొని ఇస్తాను. అప్పుడే నీట్గా వస్తుంది బ్లౌజ్. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉండిద్ది. షేప్ మట్టుకి ఇలా ఐరన్ చేసుకుంటాను. వీడియోలో పెట్టా చూడండి. ఇది కలర్ భలే ఉంది. దీనికి సింపుల్ కట్ వర్క్ అనమాట. బ్లౌజెస్ నచ్చితే మట్టుకి లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేసుకోండి. కొత్త మోడల్స్ ఇంకా పెడతాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి వీడియోస్ రావట్లేదు. కుట్టిని మట్టుకి ఇలా ఎడిటింగ్ చేసి పెడతాను. ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి స్టిచ్చింగ్లో ఉన్నా కదా, వీడియోస్ మట్టుకి తీసి పెట్టాలండి. నిదానంగా వర్క్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటే వదులుతాను. కట్ వర్క్ వీడియో కూడా పెట్టా, లాంగ్ వీడియో చూడండి కంపల్సరీ, ఎలా స్టిచ్ చేశాను అని. సింపుల్గా పెట్టాలండి. మళ్ళీ నేను మా పిల్లలకి చెప్తాను కదా, అప్పుడు మళ్ళీ పెడతాను అనమాట. కట్ వర్క్, లోడింగ్ కట్ వర్క్. మామూలు కట్ వర్క్ స్టిచ్ చేసిన తర్వాతే లోడింగ్ కట్ వర్క్కి రండి స్టిచ్ చేసుకోవడానికి. ఒకేసారి లోడింగ్ కట్ వర్క్ రాదు. నిదానంగా స్టిచ్ చేయండి. మా వాళ్ళు నిదానంగా నేర్చుకుంటున్నారు కట్ వర్క్. పర్లేదు, 4 రోజులు పడుతుందండి వాళ్ళకి లోడింగ్ కట్ వర్క్ నేర్చుకోవడానికి. చిన్నగా నేర్చుకుంటున్నారులే, నీట్గా వస్తే చాలు. ముందు చిన్నపిల్లలే మోడల్ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఏమో ఎక్సెల్ ఫ్రాక్స్ ఉన్నాయి 2-3, అవి కూడా స్టిచ్ చేసి పెడతాను చూడండి. క్లాసెస్ మట్టుకి జూను, అదే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి స్టార్ట్ చేస్తాను ఆన్లైన్. మీకు ఎవరైనా నేర్చుకోవాలంటే మట్టుకి మెసేజ్ పెట్టండి. కామెంట్ పెడితే దాన్ని బట్టి, ఇంతమంది అయ్యారనుకో దాన్ని బట్టి సెట్ చేసుకుంటాను నేను. ఉంటా మరి, బాయ్. లైక్ కొట్టచ్చు.